సో మొత్తానికి నిన్న బీసీ బిల్లు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు మరో ఒకటి రెండు బిల్లులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఏముండదు. ఎందుకంటే క్లియర్గా దాన్ని వాళ్ళ జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలోనే రాసింది. మరి బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ సంగతి ఏంది, అది ఎంతవరకు గట్టెక్కుతుంది అని అంటే అదే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత సో మేము ప్రయత్నం చేస్తాం, లేకపోతే మేము అదే నిన్న గుంజీలు తీయమంటే చెప్తే కదా ఆ కార్యక్రమం లాగా అనిపించింది. మరి 42% రిజర్వేషన్ అవుతుందా అమలు సాధ్యమేనా అంటే నాకైతే డౌటే ఉంది అది. ఎందుకంటే ఇవి అక్కడ కేంద్రానికి పోతే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఇవి ఉన్నాయని చెప్తారు, ఆల్రెడీ బీహార్ది కొట్టేసిరు. సో ఇక్కడ కనీసము ఈ సర్వే ద్వారా ఏం ఆశపడ్డామంటే ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో లెక్క బయటకు వస్తుందంటే ఆ లెక్క కూడా బయట పెట్టలే రాష్ట్ర ప్రభుత్వం. లెక్కలన్నీ టేబుల్ మీద పెట్టి ఏం పెట్టలే, అంత ఉత్తదే. కేవలం బీసీలు ఎంత, ఓసీలు ఎంత, ముస్లింలు ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఇక ఇది క్యాస్ట్ సెన్సస్ అని చెప్తా ఉన్నారు. క్యాస్ట్ సెన్సస్ అంటే క్యాస్ట్ల వారిగా లెక్క పెట్టి చెప్పాలి కదా. అది చెప్పకుండా ప్రజల్ని మభ్యపెడతామంటే ఎంతకాలం మభ్యపెట్టగలుగుతాం? ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి నిన్న మండల్లో నేను మాట్లాడినా, దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడినా. 50 నిమిషాలు మాట్లాడినా అవి కఠోర సత్యాలు, ప్రపంచమంతెరక అదే జరిగిందని ప్రపంచమంతెరక. కానీ అవి తప్పని చెప్పడానికి పాలకులు విశ్వ ప్రయత్నం చేస్తారు. సో తాత్కాలికంగా ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావచ్చు, కానీ కొద్దిగా లేట్ అయినా కూడా ఇవి అబద్ధాలను తేలడానికి ఎక్కువ రోజులు ఏం పట్టదు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, కులాల వారిగా లెక్కలు తీసినావు కదా, ఏ కులం లెక్కేందో చెప్పు. అవి చెప్పకుండా తూతూ మంత్రంగా రాహుల్ గాంధీ గారు చెప్పిరు నేను చేసిన, మనం ఎగిరి దుంకాలే పండుగలు చేసుకోవాలంటే ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? బీసీలు ఏమన్నా? నువ్వు కులాల వారిగా లెక్క పెట్టి కులాల లెక్కలు ఎందుకు చెప్తలేవు జనానికి? ఇగో ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత అనే మాట ఎందుకు చెప్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? కులగణనే కదా చేసింది. బీహార్ చెప్పలేదా? బీహార్ బయట పెట్టింది కదా, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎంత ఉన్నారు మొత్తం తీసింది, మొత్తం ప్రజాక్షేత్రంలో పెట్టింది కదా. మరి మనం ఎందుకు పెడతలేము? ఇది దీని వెనకాల మతలబ్ ఏంది?